హాయ్ ఫ్రెండ్స్, అలా ఇప్పుడు ఏంటంటే మనం చర్చించిన విషయం ఏంటంటే ఇప్పుడు ధ్యానం చేస్తారు కదండి. చాలామంది ఎట్లారంటే ధ్యానం పేరు మీద చాలా డబ్బులు గుంజుతురండి. ఈ కోర్స్ అని ఆ కోర్స్ అని అట్లా ఇట్లా అని లక్షలు గుంజుతున్నారు. మన జనాలు కూడా ఎట్లారంటే అరే అవునా పైసలు పెట్టేదానికి పోతారు, మళ్ళీ ఫ్రీ కూడా తనుకోరు జనాలు. అంటే ఎక్కువ పైసలు పెడతారు, ఆడ పైసలు పెడుతున్నారు కదా, మంచి మంచి ట్రీట్ మంచి చెప్తారంటారు. కానీ ధ్యానం మీద తీసుకుంటారు అసలు వాళ్ళు కరెక్ట్ లేరని అర్థం. ధ్యానం మీద డబ్బులు తీసుకుంటారు వాళ్ళు కరెక్ట్ లేరని చెప్పు. ఒక నిజమైన ఎన్లైటెడ్ పర్సన్, ఒక నిజమైన వాళ్ళు ఎట్లుంటారు అంటే, ఇప్పుడు మన స్వామి జ్ఞాన దగ్గర గారిని తీసుకోండి, మా గురువు గారు. ఆయన ఎట్లున్నాడు, ధ్యానం ఆయన ఎప్పుడు ఒకటే మాట ఎక్కిందండి. ఆ స్వామి గురువు గారి లోపల నుంచి ధ్యానం డబ్బులతో చేయొద్దు, ఎప్పుడు ఉచితంగా ఇవ్వాలి. ధ్యానం భగవంతుని ధ్యానం కాబట్టి, భగవంతుని చెరువుని ఆధ్యాత్మిక ధ్యానం కాబట్టి మనం డబ్బులతోనే ఆ ధ్యానాన్ని ఇవ్వద్దు. ఎప్పుడు ఉచిత సేవలు ఉచితంగా ఉండాలి. అట్లా ఉండాలండి, ఒక స్వామిలాగా ఉండాలి మనం. కానీ ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కొందరు, వేరే స్వామిజులు ఇంకా ఎట్లా అంటే కొందరు ఇస్తారు మళ్ళీ స్వామి, ఇంకా చాలా మంది కొందరు ఇస్తారు మంచిగా ఫ్రీగానే ఉచితంగా ఇస్తారు శిక్షణ. కానీ వేరే వాళ్ళు కొందరు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం అనుభవం ఉండదు, ఏం ఉండదండి. ఇంకా ఇట్లా ఏదో ఇట్లా చూసినావా చేసినావా అంతేనా అయిపోయిందని ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఏదో గంట సేపు ఇట్లా దానా కూర్చునే హాలత్ వస్తుంటుంది అనుకో. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కథ ఇంకా సంస్థ పెడతారు. సంస్థ పెట్టి ఇంకా ఇట్లా అట్లా అని అట్లా ఇట్లా అని మొత్తం ఇంకా చెప్తారు. అంటే ధ్యానం ఇంకా ఫీజు కోర్సులు ఇస్తారు. ఇంకా పార్కింగ్ ఫీజు కట్టాలి, గేట్లకు ఫీజు కట్టాలి, మళ్ళీ లోపలికి ఎంట్రీకి ఫీజు కట్టాలి, మళ్ళీ ఇంకేడ అన్నానికి ఫీజు కట్టాలి, మళ్ళీ ధ్యానానికి ఫీజు కట్టాలి, ఇంకా మళ్ళీ ఇంకే అట్లా ఇవన్నీ ఉంటాయి. మరి అట్లా మళ్ళీ ఫుడ్కు బెడ్కు అన్నీ ఉంటాయి అన్నీ. అందుకని ఇప్పుడు మనం ఆ దైవాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి, ఆ దైవ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ధ్యానానికి ఎప్పుడు ఫీజు కట్టొద్దండి. అది ఉచితంగా ఇవ్వబడింది, ఉచితంగా ఉన్నది కాబట్టి నేను మన ధ్యానం ఎప్పుడు మనం పైసలతో చెప్పొద్దు. ఏ స్వామీజీ అయినా సరే అంటే ఉంటారండి చాలా మంది. ఇప్పుడు మంచి వాళ్ళు తక్కువపోతారండి, చెడ్డోళ్ళు ఎక్కువైపోయారు కలికాలం కాబట్టి. అందుకని నేను ఒక సజెషన్ ఇస్తున్నాను ఏంటంటే, మీకు ధ్యానం నేర్చుకోవాలనుకున్నా, ఏమన్నా ఇక్కడ నాకు కావాలనుకున్నా, మన స్వామి జ్ఞానానందగిరి గారు ఉన్నారు, మా గురువు గారు ఉన్నారు. గోవిందపల్లి ఆశ్రమం, నాగర్కర్నూల్ డిస్టిక్ ఉంటుంది. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి అయితే కలకూరు బస్ ఎక్కి కలకూరు నుంచి మళ్ళీ గోవిందపల్లికి ఎక్కితే, గోవిందపల్లి దిగితే ఆశ్రమం కలిగిపోతే మనకు జీకేఎంస్ అని చాలా ఉంటుందండి స్వామిది. జీకేఎంస్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నోటిఫికేషన్ వస్తాయి. క్లాస్ ఉన్న 2-3 రోజులకే ముందే నడుపుతుంది. ప్రజెంట్ ఇప్పుడు స్వామి 50 క్లాసులు మొత్తం జిల్లాల పక్కన పెట్టారని అనుకుంటున్నాడు. అందుకని కొంచెం పెడుతున్నాడు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అంటే జీకేఎంస్ అని కొడితే ఛానల్ పేరు వస్తుంది. అక్కడ మీకు ఫోన్ నెంబర్ అని ఉంటే మీరు అడగొచ్చు మన స్వామిని. అందుకని అంటే నేను చెప్పేదంటే, ఇట్లాంటి మంచి గురువు గారిని నమ్మనండి. చెత్తలు ఎందుకు పోతారు ఇప్పుడు, చెత్త మొత్తం బయటనే ఉంది, పైన గీతలు కానీ. అందుకని మంచి మా స్వామి అయితే నేను చెప్తున్నాను, ఆయనతో ఉండదు కాబట్టి ఆయనతో అనుభవంగా చెప్తున్నా. చాలా మంచివాడు స్వామి. ఏ కోపం ఏ ద్వేషం లేకుండా ఒక సమాజ సేవ వచ్చిన ఆయన కాబట్టి స్వామి చాలా మంచివాడు. మీకు ఏమైనా యోగా నేర్చుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి, నేను భగవంతుని తెలుసుకోవాలి, ఈ దైవ స్వరూపాన్ని నేర్చుకోవాలి, ఈ జన్మకు నేను సత్యం తెలుసుకోవాలనుకుంటే స్వామితో దీక్ష చేసుకొని మంచిగా చేసుకోండి, అంతా మంచిగా అవుతుంది. ధన్యవాదాలు.